Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము. టుడే గాడ్స్ ప్రామిస్. యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 7వ వచనం. Blessed he is that trust in Jehovah. ది బుక్ ఆఫ్ జెరేమియా చాప్టర్ 17 వర్సెస్ 7. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు ఈ ఉదయ కాలంలో మనతో శ్రేష్టమైన వాగ్దానంతో మాట్లాడుతున్నాడు. అదేమిటంటే యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు అని అబ్రహాము ద్వారా దేవుడు సెలవిచ్చుచున్నాడండి. అయితే అబ్రహాము మొదట విగ్రహాలను పూజలు చేయడం, ఆరాధించటం లాంటివి చేసేవాడు. తర్వాత అబ్రహామును దేవుడు పిలుచుకున్నాడు. అబ్రహాము మారు మనసు కలిగి దేవుని వైపు తిరిగి దేవునిని విశ్వసించాడు. ఆయన త్రోవలో నడిచాడు. దేవుడు చెప్పిన ప్రతి ఆజ్ఞలను పాటించి ఆయననే నమ్ముకున్నాడండి. అబ్రహామును దేవుడు బహుగా ఆశీర్వదించి బంగారము, వెండి, ఆస్తి, సంపదలన్నిటిని దేవుడు దయచేసి ఉన్నాడు. కానీ అబ్రహాము దేవుని ఎదుట విచారము చేశాడు. అబ్రహామునకు సంతానము లేక బాధపడుతూ ఉన్నాడు. దేవుడు సెలవిచ్చాడు, నీకు ఒక కుమారుణ్ణి నేను దయచేస్తూ ఉన్నాను. దేవుడు అబ్రహామును బహు జనాంగముగా చేసి అబ్రహామును ఆశీర్వదించాడు. అందును బట్టి యెహోవాను నమ్ముకున్న వారు ధన్యులుగా నిలుస్తారని దేవుడు అంటున్నాడు. కాబట్టి మనమందరము యెహోవాను ఆశ్రయించి ఆయన చెప్పిన మాటలను అనుసరించి గైకొని విని విశ్వసించినట్లయితే మనమందరము ధన్యులుగాను ఉంటాము. కష్టకాలమందు, అన్ని సమయాలందు దేవుని నమ్మి సంతోషంలోనైనా, బాధలోనైనా, వేదనలోనైనా మనము యెహోవాను నమ్ముకోవాలి. ఆయనే మనకు ఆశ్రయదుర్గము, ఆయనే మనకు కేడమై ఉన్నాడు. కాబట్టి మనము యెహోవాను ఆశ్రయించి ఆయన నీతి మార్గములో మనమందరమును నడుచుకుందుము గాక. ప్రార్థన. ప్రేమమేడ, దయామేడ, నీకే వందనములు, స్తోత్రములు దేవా. ఈ ఉదయకాల సమయంలో మాతో శ్రేష్టమైన వాగ్దానాన్ని మాకు దయచేసిన విధానాన్ని బట్టి నీకు వందనములు దేవా. ప్రవ్వ, సహాయం దయచేయండి. నిన్ను నమ్ముకున్న వారికి ఏ మేలు కొదువగా ఉండదు అని సెలవిచ్చావు కదా దేవా. అబ్రహామును మీరు బహుగా ఆశీర్వదించారు. అబ్రహాము వలె మేము కూడా నీతి మార్గమును, నీ యందు విశ్వాసమును, యథార్థత కలిగి జీవించే ధన్యతను మా అందరికీ దయచేయండి. ప్రవ్వ, మేము సంతోషంలోనైనా, బాధలోనైనా, వేదనలోనైనా నిన్ను ఆరాధించి నీ యందు విశ్వాసము కలిగి నీ యొక్క నీతి మార్గంలో మమ్మల్ని అందరినీ నడిపించుకొనమని, అట్టి నీ ప్రేమ, నీ కృపా వాత్సల్యతను మా అందరిపైన ఉండేలాగున నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.